మందున్నా లేదు ఏనా మమున రక్షణ లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందు అలసి సొలసిన వారికి విశ్రం, ప్రాణము లేని వారికి ప్రాణం. అలసి సొలసిన వారికి విశ్రం, ప్రాణము లేని వారికి ప్రాణం. నాశనమునకు పోయేని వారికి, నాశనమునకు పోయేని వారికి యేసునామమే రక్షణ మార్గం. యేసునామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏనా మమున రక్షణ లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున్నా యేసునామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసునామము ధరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవరికిని, భేదమేమి లేదెవరికిని నాదుని ధరించి స్మరింప, నాదుని ధరించి స్మరింప. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏనా మమున రక్షణ లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున్నా అలసి సొలసిన వారికి విశ్రం, ప్రాణము లేని వారికి ప్రాణం. అలసి సొలసిన వారికి ప్రాణము లేని వారికి ప్రాణము. నాశనమునకు పోయేని వారికి, నాశనమునకు పోయేని వారికి యేసునామమే రక్షణ మార్గం. యేసునామం రక్షణ మార్గం. క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏనా మమున రక్షణ లేదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున్నా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా మా గనుడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు నాయనా. ఇంకో తండ్రి చక్కని కీర్తన ద్వారా నీ నామానికి మహిమ. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి సమస్తమునైనా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ, అయ్యా ఇదిగో తండ్రి మరి చక్కగా నాయనా ఈ మాసంలో కాడ మీరు జరిగిస్తాకి నీవు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. ఈ మార్చి నెలలో కాడ నాయన 7వ తారీఖు
మీరు సక్రంగా జరిగిస్తున్న విధానం కొరకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెబుతూ తండ్రి, సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దయచేసి మరి లేవి కాండము 5వ అధ్యాయము, లేవి కాండం 5వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం నుంచి మనం చూద్దాము. దయచేసి బైబిల్ ఉన్న బిడ్డలు చక్కగా తీసి చదువుతారో దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. రైట్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి లేవి కాండము 5వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం నుంచి మనం చూద్దాము. లేఖనాల ప్రకారంగా దేవుడి వాక్యాన్ని మనం విందాం. ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాన్ని గూర్చి గాని తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి ఉండి దాన్ని తెలియజేయక పాపము చేసినలా అతడు తన దోష శిక్షను భరించును. మరియునొకడు ఏ అపవిత్రత వస్తువునైనను ముట్టినడలా అది అపవిత్ర మృగము కలేయబారమే గాని అపవిత్ర పశువు కలేయబారమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కలేయబారమే గాని అపవిత్రదైనది ఏది కాడా అది అపవిత్రమని తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. హల్లెలూయా. అపవిత్రమైన ఏ వస్తువు కాడా మనం తాకొద్దు. లేఖనాల ప్రకారంగా వాటిని మనం ముట్టొద్దు. గనక ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రకటనలో కాడా కొన్ని చక్కటి మాటలు ఉండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వాక్యం. ప్రకటన గ్రంథంలో కాడా పరిశుద్ధత గురించి కొన్ని విషయాలు మనం చూద్దాము. ఫస్ట్ నుంచి 1వ వచనం నుంచి. మరియు లోపటను వెలుపటను మరియు లోపటికి ఎలుపటికి వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము కుడి చేత చూచితిని. హల్లెలూయా. 7 ముద్రలు, 7 దేవుడు పరిశుద్ధతకి సూచనలు ఇక్కడ. ఈ 7 ముద్రలు దేనికి సంబంధించినవి అంటే, దేవాతి దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, ఆయన పరిశుద్ధుడిగా పిలువబడుతున్నప్పుడు, తీర్పు దినాన మనము ఆయన సన్నిధిలో నిలబడుకోకుండా మనం నీతిమంతులుగాను యథార్థమంతులుగాను ఆయన సన్నిధానములో ప్రతి విషయంలో కాడా నమ్మకం కలిగి దేవుడందు మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైనా సరే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులుగా పిలువబడుతున్నవారు కొంతమంది ఉండరు. ఆ పట్టికలో మనం చూసినట్లయితే మొదటిగా మరి అబ్రహాం వస్తాడు. నీతిమంతుడిగా అబ్రహాం పిలువబడ్డాడు. ఆ తర్వాత జాబితాలో 2వ వ్యక్తిని మనం చూస్తే
మరి అబ్రహాం తర్వాత ఏబు పిలువబడతా ఉంటాడు నీతిమంతుడిగా. ఊజు దేశపు అంతట్లో కాడ ఏబు అంత యథార్థమంతుడు లేడని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడుట జరిగింది. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి, ఊజు దేశం అనగా దేవుడికి నమ్మకమైన పట్టణమని, దేవుడందు యథార్థత కలిగిన పట్టణమని, ప్రభు సన్నిధిలో నిశ్చయంగా దీవించబడిన పట్టణమని మనం చెప్పవచ్చు. అలాగే గమనించినట్లయితే మనము నిన్న నైటు ఈ టైంకి నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉండా. దేవుడికి స్తోత్రం చెప్పాలి. నిన్న ఈ టైంకి నేను ఎక్కడున్నాను? ఇదే హైదరాబాద్లో ఉండా. కానీ తెల్లరేపాటికి ఏపీకి వెళ్ళిపోయా. ప్రైజ్ లార్డ్. మరి అక్కడ ప్రార్థన చూసుకుని దేవుడు మహాకృపను బట్టి మళ్ళా అక్కడ ప్రేయర్ అన్నీ చూసుకుని, మరి కొన్ని బిడ్డలకు, యవన బిడ్డలకు మనకు కావాలి పాటల బుక్కులు, ఒక 10 పాటల బుక్కులు కొనుక్కొని మళ్ళా నేను సూపర్ ఫాస్ట్ ట్రైన్కి బయలుదేరి 6 గంటలకల్లా మళ్ళీ హైదరాబాద్ కొత్త జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా దేవుడి సన్నిధానంలో చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక ప్రయాణం చేసేటప్పుడైనా దేవుడు సన్నిధి మనకు తోడుగా లేనప్పుడు, దేవుడు మనతో లేనప్పుడు మనం ఏం చేస్తాం? శరీరంగా అలిసిపోతాం. శుక్రవారం మందిరంలో ప్రార్థన, మరి మనకు అక్కడ ఎస్వినార్లో ప్రార్థన, మధ్యాహ్నం టైంలో కాడ మళ్ళీ నేను బయటికి వెళ్ళొచ్చా. సరే ఏపీ నుంచి వచ్చాను, కొద్దిసేపు ఏమన్నా అలా కూర్చున్నానంటే లేదు, మళ్ళా ఒక బట్టల షాప్ ఓపెనింగ్కి నేను పోయవచ్చు. 7:30 8 గంటల కట్ట ఓపెనింగ్కి వెళ్ళా. ఆ ఓపెనింగ్కి వెళ్ళి నేను తిరిగి వచ్చేటోడికి ఇంచుమించు 9:15 అయింది. మనిషికి నిద్ర లేకపోయినా, మనిషికి రెస్ట్ లేకపోయినా మనిషి అలసిపోతాడు. కానీ దేవుడు కృపను బట్టి నేనైతే అలసిపోలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అలసిపోలేదంటే, దేవుడు పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు అలసట అనేది మన శరీరానికి తెలియదు. ఎందుకు అలసట అనేది మన శరీరానికి తెలియదనంటే, ఆయన మనలో ఉన్నాడు గనక, ఆయన మనతో ఉన్నాడు గనక ఆయనలో మనము నిలబడి ఉన్నాము గనక. ప్రేమైన దేవుడి బిడ్డలారా గమనించినట్లయితే, ఆయనలో మనం నిలబడి ఉండటము అది చాలా సుశిఖరము, సంతోషకరమైన విషయము. ఇంకొక మాట చెప్పలేనంటే అది దేవుడు నామానికి చాలా ఆనందకరమైన విషయం. హల్లెలూయా. గనక ప్రేమైన దేవుడి బిడ్డలారా, ప్రతి విషయంలో గమనించండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తనాకారుడు అంటాడు ఏమన్నంటే, ప్రభువా కొవ్వు కంటే మెదటి కంటే బలమైన ఆహారము నీ వాక్యము అని చెప్పి. అంటే ఇప్పుడు మనము తలకాయ మాంసము, మరి అలాగే ఏట మాంసం, మెదర కానీ చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు. కానీ దానికంటే బలమైందని భక్తుడు దావీదు మరి తన కీర్తనలో రచించాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనము దేవుడు యొక్క దీవెన చేత, దేవుడు యొక్క ఆశీర్వాదం చేత, ఆయన పరిశుద్ధమైన పట్టణం గురించి మనమందరము సంతోషముతో, సంతోష గానాలతో మనం ఉండాలనంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మొదట 1వ వచనం నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ఫస్ట్ నుంచి 1వ వచనం నుంచి మనం గమనిద్దాం కొన్ని విషయాలు. చూడండి ప్రకటన. తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో, అటు తర్వాత భూమి అంతా 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండ్రి. భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, భూమి మీదైనా సముద్రం మీదైనను, చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండట నేను చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని.
భూమికిని సముద్రమును మహా హాని కలుగచేయుటకై ఆ, అధికారం నొందిన ఆ నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు ఆ. భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు నాకు అలసట లేకపోతే కారణం ఏంటంటే ఇంకో ఈ దేవదూత చెబుతున్నాయి, మా సావుకులు అంటే దైవజనులకు కానీ లేకపోతే ప్రభువు నమ్ముకున్న బిడ్డలకు కానీ ఎలాంటి హాని మీరు తలపెట్టొద్దని గట్టిగా చెబుతుంది. ఈ నలుగురు దేవదూతల్లో ఈ సూచనలు ఏంటి అని అంటే, ఒక దేవదూత తండ్రి అయిన దేవుడికి, రెండో దేవదూత కుమారుడైన క్రీస్తుకి, మూడో దేవదూత పరిశుద్ధాత్మకి. ఈ మూడు సాదృశ్యంగా మనం చూస్తున్నాం బైబిల్లో. మరి ఈ నాలుగో దేవదూత ఎవరయ్యానంటే చెప్పాలి, సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. దేవుడికి స్తోత్రం. సంఘానికి సాదృశ్యంగా, సంఘము శ్రమలైనా కష్టమైనా ఏదైనా కానీ ఆ సంఘానికి ఒక సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఈ సంఘం అంతట్లో కాడ దేవుడు సన్నిధానంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన వైపు మనం చూస్తూ ఆయన మీద మనం ఆనుకుని ఆయనలో మనం యథార్థత కలిగి ఎప్పుడైతే మనం ముందుకు నడుస్తూ ఉంటామో ఈ దేవదూతలు మన కలిసిపోకోకుండాను, ఏదైనా అపాయం రాకోకుండాను, లేకపోతే ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్య నుంచి ముందుకి నడిపించేదానికి ఈ దూతల ప్రధాన కారణంగా మరి దేవుడు సన్నిధానంలో నిలబడి ఉంటాయి. దేవుడి అధికారము ఆజ్ఞ పొందుకుని. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడికి అధికారము, దేవుడికి ఆజ్ఞ ఎప్పుడు మనం పొందుకోగలుగుతామనంటే పరిశుద్ధులుగా మనం నిలబడినప్పుడు, దేవుడు సన్నిధానంలో మన యథార్థత కలిగి జీవిస్తున్నప్పుడు, ప్రతి విషయంలో కాడ ఆయన వైపు చూసేవారుగానే మనం ఉంటాం. మనుషుల వైపు చూసేవారుగా మనం ఉండము. అలాంటిది ఏది కాడ దేవుడు జరగనివ్వడు. దేవుడికి స్తోత్రం. ప్రతి విషయంలో కాడ మనము ఆయన వైపు చూసేవారుగా ఉండాలి. అప్పుడు యెహోవా చేస్తున్న ప్రతి మేలును మన జీవిత కాలము వాటిని అనుభవిస్తూ ఉంటాము. అంత మాత్రమే కాక దేవుడి సన్నిధిలో ప్రతి కార్యము కాడ మన కన్నులారా చూస్తూ ఉంటాం. దేవుడు ఒక కార్యాన్ని మనం చూడాలి అని అంటే, దేవుడి సన్నిధిలో మనం యథార్థత కలిగి జీవించాలనంటే ప్రతిదీ కాడ ఆయన వైపు మనం చూసే వరమై ఉండాలి. ఎవరి వైపు చూడాలి? మనము దేవుడి వైపు చూడాలి. ఎలా మనం ఆయన వైపు చూడాలంటే, అది ఏ పరిస్థితి అయినా కానీ ఆయన మనం విడిచిపెట్టొద్దు, ఆయన మనం మర్చిపోవద్దు. అది పరిస్థితి, అది ఏదైనా కానీ మనం విడిచిపెట్టేదానికి ఇష్టపడద్దు. కారణం ఏంటంటే, ఆ కొన్ని విషయాల్లో ఆయన మీద మనం ఆనుకుని నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉంటాడంటే, కలిగిన ప్రతిదీ కాడ మనకి ఆశీర్వాదకరంగా అభివృద్ధిగా దేవుడు మారుస్తూ ఉంటాడు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసు వైపు చూసి నష్టపోయిన వాళ్ళు కానీ, దేవుడి వైపు చూసి లాస్ అయిన వాళ్ళు కానీ ప్రభు పేరట ఏ విషయంలో కాడ వాళ్ళు ఇబ్బంది పడినట్టుగా బైబిల్లో లేదు. ఈరోజు ఆ సూపర్ ఫాస్ట్ ట్రైన్లో కొంతమంది లేడీస్ ఎక్కారు. అంటే లేడీస్ ఎప్పుడు ఎక్కుతారు కదా, ఆశ్చర్యం ఏందని అంటే, ఈ జనరల్ బోగీలు ఖాళీ లేక రిజర్వేషన్లో వాళ్ళు ఎక్కారు. రిజర్వేషన్లు ఎక్కినప్పుడు మామూలుగా వాస్తవంగా రిజర్వేషన్లో ఎవరి సీట్లో వాళ్ళు ఏం చేస్తారో పడుకుంటారు, లేకపోతే కూర్చుంటారు. రెండో వాళ్ళు కూర్చునే దానికి అవకాశము ఉండదు. అయితే ఏదో పాపం మంచితనం మీద కొంతమంది పాపం లేడీస్ లెగిసి వాళ్ళు కొద్దిగా సర్దుకున్నారు, కొంచెం కూర్చోండమ్మని. వాళ్ళ రిజర్వేషన్లో ఈ జనరల్లో నుంచి ఎక్కిన వాళ్ళకి ఖాళీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మంచోడు పొద్దు మాసం దగ్గర
సన్నాసుడి బుద్ధి చేపల దగ్గర తెలిసిద్ది అన్నట్టుగా ఆ జనరల్లో నుంచి ఎక్కిన ఆ వాళ్ళు ఈ రిజర్వేషన్లో కూర్చొని ఇచ్చారు కదా, వీళ్ళ మీద తగువాడుతున్నారు. సీట్ అంతా నువ్వు ఒకదాని ఫ్రీ కూర్చుంటావా, అటు జరుగు, నలుగురు మనం సర్దు కూర్చోవాలని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా చెప్పాలి. సీట్ అంతా మీరు ఒకళ్ళు ఎలా కూర్చుంటారమ్మా, జరగండి, నలుగురు కూర్చోవాలి కదా అని అంటున్నారు. సరే, ఆ మంది చూడండి అమ్మా, ఈ జనరల్ కాదు, ఈ సీటు మొత్తము మేము ఒక్కళ్ళమే టికెట్ ఇచ్చి 700 800 అయినా టికెట్ మేము తీసుకుని రిజర్వేషన్ చేయించుకుంటాము, అంతేగాని మీరు ఎక్కేదానికి కాడ ఏదో టీసీ వస్తే మీకు పైన వేస్తాడు అని ఆ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఎక్కినోళ్ళు, అమ్మా నువ్వేదో మంచి చీర కట్టుకున్నావు, బాగుండము, మేము ఏదో కొంచెం గరీబాళ్ళలాగా ఉండవని నువ్వు ఎట్టబడితే అట్ట మాట్లాడద్దు, సీటు నీ ఒకదాన్ని ఎందుకైంది అని చెప్పి ఆ మీద వాదనాడుతున్నారు. అలా 4-5 లేడీస్ వాదనాడుతున్నప్పుడు నేను కూడా ఆ పక్క సీట్లోనే కూర్చుని ఉండా. నేను ఏం మాట్లాడినా కానీ నేను సావకుడిగా నాకు తెలుసు, నన్ను చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉండారు. పాస్టర్ గారు కదా, ఆయన మళ్ళీ ఏదైనా మాట్లాడితే పొరపాటు మాట్లాడాడు అని అంటారని చెప్పి నేను ఏం మాట్లాడుకొని కూర్చున్నా. ఆ తగుబాడే వాళ్ళల్లో, ఆ పోట్లాడే వాళ్ళల్లో కామలేసి అనేది, పాస్టర్ గారు మీరాన న్యాయం చెప్పండి అని అంటాను. ఏమంటే న్యాయం చెప్పేదానికి ఏమన్నా పొలం పంచాయతీలా, ఇళ్ళ పక్క పంచాయతీలా? అది ట్రైన్ వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నది కదా, నేను ఎట్ట న్యాయం చెబుతారండి? తప్పు కదా అది, చెప్పండి, తప్ప కదా? అది చాలా పొరపాటు. అయితే వాళ్ళు ఒక 10-15 మంది ఎక్కారు. ఆ స్త్రీలు ఎక్కి ఒక గందరగోళం చేస్తూ ఉన్నారు. నేను ఒక గంట సేపు పైగా చూసా. నాకు చాలా ఓపిక తక్కువ అవుతూ ఉంది. నేను లేచి నిలబడి ఒక మాట అన్నామా, మీరు ఎక్కువ మాట్లాడారు అనుకోండి, మీ మీద కేసు అయ్యింది. ఈ రిజర్వేషన్, ఈ సీటు ఎవరి సీటు వాళ్ళకే, మనిషికి ఒకటే, ఇదిగో టికెట్ చూడండి అని చెప్పి టికెట్ చూపించినప్పుడు వాళ్ళలో కొంతమంది ఆగారు, కొంతమంది ఏమో అట్ట ఎట్ట అయిద్దండి అన్నారు. ఈలోపు టీసీ వచ్చాడు. ఎవరు వచ్చారు ఈలోపు? టీసీ వచ్చాడు, టికెట్ మాస్టర్ వచ్చాడు. చూపించండి, మీ టికెట్లు చూపించండి, మీరు ఏది ఎక్కడ ఎక్కారని అడిగాడు. మేము ఏదో అక్కడ ఖాళీ లేదని ఎక్కామయ్యా అన్నారు. అనేటప్పటికి నల్లగొండ ట్రైన్ ఆగకముందే వీళ్ళ 15 మందిని టీసీ దింపేసేసాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 15 మందిలో ఒక్కళ్ళ కాడ, ఒక్క లేడీస్ని కాడ పర్రపాటు నట్టి పెట్టల. ఈ 15 మందిని ఏం చేశాడు తెలుసా? ఆ పడిని దించి ఏమి నిర్భయం లేకుండా డోర్ వేసేసాడు. ఆ 15 మంది అంటున్నారు, డబ్బులు పోతే పోనీ కానీ చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు, పనుకుని ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి, డబ్బులు లేకేం కాదు, మనకు ఏమంటారు, టైం లేక మనం రిజర్వేషన్ చేయించుకోలేదు, ఆ జనరల్లో నిలబడి పోవాల్సిందే, లేదంటే ఏరే ట్రైన్కి వెళ్ళాల్సిందే దిగానని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దీని యొక్క అర్థం, దీని భావం ఏంటంటే, బాప్టిజం తీసుకున్న వాళ్ళకు మాత్రమే పరలోక రాజ్యము, బాప్టిజం తీసుకుని దేవుడు క్రీస్తు కొరకు నిందైనా ఇబ్బంది అయినా ఓర్చుకునేవాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా, పరిశుద్ధులుగా మనమే వెళ్ళబడతామంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఎవరి వైపు చూడాలి మనము? ప్రభు వైపు చూసేవారు. ఇప్పుడు వీళ్ళు 15 మంది లేడీసు, వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఆ సీట్లో ఒకళ్ళు కూర్చుంటే ప్రాబ్లం లేదు. వీళ్ళు ఎక్కి ఆ సీటులు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ మీద అధికారం చెలాయించారే. ఈ అధికారం చెలాయించిన తర్వాత ఏమైందనంటే, ఈ ఉన్న సీటు పోయింది, దానికి సంబంధించిన వ్యక్తి వచ్చాడు, ఆ బండిలో నుంచి నిర్దాక్ష్యంగా దించేసాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో మరి సంతోషంగా, ఆనందంగా మనం ఉంటున్న కారణం ఏంటంటే, ఆయన ఉచితమైన కృపను బట్టి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎవరిని బట్టి? యేసయ్య ఉచితమైన కృపను బట్టి మనం సంతోషంగా, ఆనందంగా
మనకు ఒక దైవజనుడు ఉన్నాడు. ఏదైనా ఇబ్బంది వస్తే మనకు ప్రార్థన చేస్తాడు, మనం మాట్లాడతాము. ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. అంతేగాని దేవుడు అధికారం మనం కలిగాము, మనకులాగా అందరు అధికారం కలగాలంటే కష్టం. అవునంటారా కాదంటారా? మన బంధువులే ఉండారు, నా స్నేహితులే ఉన్నారు. ఈరోజు కొంతమంది ఫోన్ చేశారు. మధ్యాహ్నం టైంలో ఫోన్ చేస్తే బండిలో ఒకసారి సిగ్నల్ అందింది, ఒకసారి సిగ్నల్ అందదు. అందుట్లో కదా సూపర్ ఫాస్ట్ కదా, స్పీడ్గా వచ్చింది బండి. వాళ్ళల్లో నా స్నేహితుల్లో ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, ఏదేమైనా కానీ రా, నీ జీవితమే ప్రశాంతత జీవితం. మా బతుకులు పాడుగాను, మా బతుకులు ఉండి ఓ ప్రశాంతత లేదు, పాడు లేదు, ఓ సంతోషము లేదు, ఒక సమాధానము లేదు. నేను అన్న ఏమైందిరా అన్న. వాడు నాతో చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు నిజంగా నెమ్మది కలిగిన దేవుడు, యేసు ప్రభువుని కలిగిన మీరు కాడ నెమ్మదిగా సంతోషంగా ఉంటున్నారు. నాకు అర్థం కాలేదురా అని మళ్ళీ అడినా. అంటే అతను అన్న మాట, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని మీరు కలిగి ఉండారో మీరు సంతోషంగా సమాధానంగా ఏ విషయంలో అయినా నిలబడి ఉండగలుగుతున్నారు. ఈరోజు మాకు ఏదన్నా ఒక ఆపత వస్తే ఒక్క మనిషి వచ్చి, అమ్మా ఈ ఆపత నుంచి నువ్వు బయటపడుతూ, నువ్వు ఇబ్బంది పడద్దు, బాధపడమా కానీ ఆదరించేవారు మాకు లేరు కదా, ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు మాకు లేరు కదా అని చెప్పి, మరి వాడు ఏమైందేమో చాలా బాధ వేదంతో నాతో మాట్లాడాడు. ఇంచుమించు 10 నిమిషాలన్నా గట్టిగా ఫోన్ మాట్లాడాడు. అయితే నేను ఒక మాట అన్నా, చూడరా, మేము సంతోషంగా ఉంటే కారణం ఏంటంటే యేసు ప్రభు నమ్ముకుంటమే కాదు, ఆయనలో మేము బాప్టిజం తీసుకుని, ఆయనలో మేము భయం కలిగి, ఆయనలో సంతోషంగా ఉంటాయి. కారణము, మూల కారణాలు ఏంటంటే ఫస్ట్ బాప్టిజము, ఆ తర్వాత ఆయన సన్నిధి, ఆ తర్వాత ప్రతి విషయంలో మేము ఆయన ముందు పెట్టుకుని వెళ్తూ ఉంటాము రా నాన్న. అతను అన్న మాట ఏంటంటే, ఈ లోక సంబంధంగా ఎంతోమంది స్నేహితులు ఎంతోమంది ఉన్నారు కానీ యేసు ప్రభు అంత గొప్పోడు కానీ, యేసు ప్రభు అంత పరిశుద్ధుడు కానీ ఈ భూమండలం మీద ఎవ్వడో లేడని చెబుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ భూమండలం మీద అంత పరిశుద్ధుడు కానీ, అంత ఏమంటారు యథార్థమంతుడు కానీ ఎవరూ లేరు. ఎందుకంటే నేను చాలా చూస్తూ వస్తున్నా, ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరందరూ సంతోషంగా ఉంటే కారణం ఏంటంటే, ఇంకో యేసయ్య ఓర్పు గల్లవాడు, ఆ ఓర్పుతో మీరు ఉంటున్నారు. ఆ శ్రమ వచ్చినా మీరు నిలబడుతున్నారు. కానీ ఏదన్నా ఎవరికన్నా బాధ వచ్చినా, ఆరోగ్యం బాగోపోయినా ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేస్తారు, వెళ్ళి ఏం కదమ్మా భయపడం, మాకు అలా చెప్పేవాళ్ళు లేరు కదా అని నాకు మాట్లాడేదానికి ఎక్కువ టైం లేక, అసలు ఏమైంది చెప్పరా అన్న. అతను అన్న మాట ఏంటంటే, అమ్మకు బాగోక హాస్పిటల్లో జాయిన్ చేశా. సరే కన్న తల్లిలే అని చెప్పి 1 ఎకరం పొలం అమ్మి తల్లిని చూపిస్తున్నా. సడన్గా తిరుగుతానే అన్ని పనులు చేస్తానే మా భార్య కాడ పక్షవాతం వచ్చి కాలు చేయబడిపోయింది. ఇప్పుడు నేను తల్లిని చూడాలా, భార్యను చూడాలా? నాన్న చూస్తే నానలేడు. వీళ్ళిద్దరిని చూడలేక నేను ఎందుకు నా బతుకు, అసలు నేను బతకటం అవసరమని నాకు అనిపిస్తుందిరా అని చెప్పి బాధపడ్డాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఏమిటి ఆ మాటనంటే, కీర్తన 128 అధ్యాయంలో మాటలుంటాయి. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న బిడ్డలు ఒకసారి చదవండి. ఆ ఆదరణ కలిగిన మాటలు మనం వినగలుగుతాం. కీర్తన 128 అధ్యాయం ఫస్ట్ నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. సాల్. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎవరందును భయం కలిగి ఉంటున్నావో, ఎవరందును భక్తి కలిగి ఉంటున్నావో, ఎవరు త్రోవలో నువ్వు నడుస్తున్నావో నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగునని బైబిల్లో ఉంది. ఎందుకు, నాకు వాడు బాగా చదువుకున్నవాడు,
వాడు ఎంత చదువుకున్నాడంటే ఇప్పుడు మామూలుగా డ్యూటీ చేస్తే నెలకొచ్చి 4-3 లక్షల రూపాయలు శాలరీ కలిగినంత చదువుకున్నాడు. ఇంత చదువుకుని ఇంత ఆలోచన ఉండి కాడ ఓ పక్కన తల్లికి ఓ పక్కన భార్యకి అనారోగ్యం గురి ఉంటే, సరే కనీసం భార్య ఉంది, అనారోగ్యంగా ఉన్న పిల్లలు ఏమన్నా ఉండాలంటే పిల్లలు కాళ్ళు లేరు. పొలమా 30 ఎకరాల పైగా ఉంది పొలం. తల్లి చూస్తే తల్లి బాగోల, ఇటు భార్య చూస్తే భార్యకి బాగోల. భర్తగా నేనేమన్నా సుఖపడుతున్నానంటే భార్య దగ్గర సుఖం లేదు, తల్లి దగ్గర నాకు సుఖం లేదు. తల్లి మంచిగా ఉండి నా కళ్ళ ముందుంటే అది నాకు సంతోషం, ఆనందం, సుఖంగా ఉంటా. భార్య మంచిగా ఉండి నా తల్లికి నాకు ఏదన్నా ఇంత శ్రద్ధ తీసి ఓ ముద్ద భోజనం వండి పెడితే సంతోషంగా ఉండగలుగుతా. అసలు ఈ బాధలు నేను బతికి ఏం చేయాలని చెప్పి వాడు వేదనతో నాకు ఫోన్ చేశాడు. నేను ఈ వాక్యాన్ని వాడికి గురి చేశా. చూడరా, కీర్తన 128 అధ్యాయము నీ దగ్గర ఫోన్ ఉందా అని అడిగా. ఆ ఉందరా అన్నాడు. గూగుల్లో ఒకసారి కీర్తన 128 అధ్యాయం కొట్టు, నేను చెప్పిన ఈ వర్డ్స్, ఈ పదాలు దాంట్లో ఉంటాయి, నువ్వు చదవమన్నా. అది చదివి మళ్ళా ఒక 10 నిమిషాలు నాకు ఫోన్ చేసి అంటాడు, వాక్యం చేత మనిషి ఎంతగా ఆదరించబడతాడనంటే నా బాల్య దినంలోనే నేను యేసు ప్రభువుని నమ్ముకునేవాడిని. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకోక, యేసు ప్రభుని తెలియక, యేసు ప్రభు ఏదో ఎవరో దేవుడని, యేసు ప్రభు ఎప్పుడో ఎక్కడో అమెరికా వాడు దేవుడని, యేసు ప్రభు అంటే ఏదో జనవరి 1 క్రిస్మస్ చేస్తారని ఇదే మాకు తెలిసింది. కానీ నువ్వు యేసు ప్రభు నమ్ముకుని స్నేహితులని, తల్లిదండ్రుల్ని, ఉన్న ఊరిని, ఆ ప్రాంతాన్ని వదులుకుని ఆయన పరిచర్యకి వెళ్ళావంటే నువ్వు ఒక జ్ఞానం లేని వాడివని మేము అనుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు జ్ఞానము పొందుకుని ఈ లోకము నువ్వు ఒక్కడవు కాదు, కానీ ఈ లోకములో నాలాగా బాధపడుతున్న వారిని, ఇబ్బంది పడుతున్న వాళ్ళని, మందు తాగే వాళ్ళని, మానసికంగా కుంగిన వాళ్ళని అనేకులు దేవుడు నీ ద్వారా పైకి లేపి వారి కుటుంబాలు నిలబెడతావన్నాడు. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటే నువ్వు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు, సుచిత్ర కలిగిన దేవుడు. ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆది అంత బెమ్మసారై ఉన్నాడు. ఇలాంటి దేవుడిని, ఇలాంటి క్రీస్తుని మనం కలిగి ఉండాలంటే మనం నిజంగా దేవుడు సన్నిధానంలో ఎంత అర్హత మనకుంది, ఏ అర్హత మనకుంది. మన కోసం ప్రాణం పెట్టినవాడు, మన కోసం రక్తం కార్చినవాడు. తల్లికి బాగోపోతేనే నేను తట్టుకోలేకపోతున్నాను, భార్యకు బాగోపోతే నేను తట్టుకోలేకపోతున్నాను. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు డబ్బులు ఉండికాడ, కానీ ఏమీ లేకపోయినా యేసయ్య నమ్ముకుని ఉండవే, దాంట్లో ఉన్న సంతోషము, దాంట్లో ఉన్న ఒక ఆనందము, దాంట్లో ఉంది ఒక ఆదరణ. నాలాంటి తాగుబోతులు కానీ, నాలాంటి ఆదరణ లేని వాళ్ళు కానీ ఎంతోమందికి అది మంచి బాట కదరా అని చెప్పి పాపం బోరు నేర్చి బాధపడ్డాడు. నిజంగా మా స్నేహితులు చాలామంది యవ్వనస్తులు చనిపోయారు. వాళ్ళ ఎంత వయసులో చనిపోయారనంటే 27, 26, 28, 30 లోపళ్ళు. ఎంత 30 దాటినాడు ఒక్కడు కాళ్ళేడు. ఎందుకు మీ స్నేహితులు అలా చనిపోయారనంటే వాళ్ళందరికీ బాగా తాగి తల్లిదండ్రి చెప్పిన మాట వినక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్రారంభించారు. అలాగే అనారోగ్యం బారుపడ్డారు. ఆ అనారోగ్యం ఎంతవరకైనంటే ఏ డాక్టర్ వాళ్ళ బతికించలేనంత అనారోగ్యంలో పడి చనిపోయారు. ఈరోజు వాళ్ళ భార్యలు పాపము చిన్నపిల్లలు పెట్టుకుని వాళ్ళు కష్టపడుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ మరి మా కళ్ళ ముందు కాపాడుతున్నప్పుడు నేను చాలా బాధపడతా వాళ్ళు చూసి. నిజంగా భర్తలు ఉంటే ఎంత బాగుండేది కదా, కుటుంబాలకు ఉండేవాళ్ళు. నిజంగా భర్త ఉంటే పిల్లలతో ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళు బతికుండట్టయితే ఎంత మంచిగా ఉండేవాళ్ళు. ఈరోజు తల్లిదండ్రికి తలకూరు పెట్టాల్సిన బిడ్డలే చనిపోతే వాళ్ళ ముందు ఈ తల్లిదండ్రి బతికుండి కాడ ఎంత బాధ. నా మనవరాలు చూసుకుంటాకి నేను ఉన్నాను, కానీ
కొడుకుని చూసుకునే దానికి నేను లేనని ప్రతిరోజు ఆ పెద్దవారికి బాధే. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇలాంటి విషయాలు ఎందుకు మన దాకా దేవుడు తీసుకొస్తాడనంటే ఆయనలో మనం బలపడాలని, ఆయన ద్వారా మనం పొందుకున్న ఆదరణ ఈ లోకంలో ఏ మనిషి ద్వారా మనము చెప్పాలి, ఏ మనిషి ద్వారా మనం ఆదరణ పొందుకోలేము. ఎందుకనంటే మనుషుల వల్ల కొంతవరకే మనకు ఆదరించబడతాము, ఆదరణ ఉండేది. కానీ క్రీస్తు ప్రభు యేసయ్య నుంచి అయితే సమస్తము కాడ గొప్ప ఆదరణ మనకు లభిస్తూ ఉండేది. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆదరణ ఎక్కడనంటే దేవుడి సన్నిధిలో. ఎక్కడ మనం నీతిమంతులుగా ఉండాలంటే ప్రభు ఒక మందిరములో. ఎక్కడ మనం యథార్థమంతులుగా నిలబడాలంటే ఆయన వైపు చూసే బిడ్డలకు మాత్రమే అది కలిగిద్ది. ఆయన వైపు చూసే బిడ్డలకి ఎందుకు కలిగిద్దని అంటే ప్రభు నీతిమంతుడు, ప్రభు యథార్థమంతుడు. ఆయన ఆది అంత బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఆయనలో ఏ పాపము లేదని చెప్పి మనం చూసినట్లయితే కొన్ని పత్రికలు రాయబడింది, మీలో ఎవడైనా నాలో పాపం ఉందని నిరూపించగలిగితే అని చెప్పి సవాలుగా మాట్లాడిన కొన్ని సందర్భాలు ఉండి. నిజమే, ఆయన పరిశుద్ధుడు. అంత మాత్రమే కాక ఆయన యథార్థత ఎంతవరకు అనంటే ఆయన నీతి ఈ లోకంలో ఏ మనుషులు కాడ చూడలేని. నిజంగా మరి నా స్నేహితుడు అలా చెప్పి బాధపడినప్పుడు నాకడ చాలా బాధేసింది. ఇంచుమించు వాడు నేను కలిసి ఒకే ఊర్లో పుట్టి పెరిగి చాలా సంతోషంగా మేము ఇద్దరం తిరిగాం. ఎలాగనంటే అప్పట్లో ఏదైనా సినిమా పోవాలన్నా, లేకపోతే మా పొలాల్లో ఏదైనా పని ఉండాలన్నా కలిసి చేసుకునేవాడు. అలాంటి స్నేహితుడు ఒకసారి ఆ తల్లికి బాగోలేదు, ఈలోపు భార్యకు బాగోలేదని చాలా బాధపడుతుంటే నా మనసు చాలా బాధపడ్డాను. కానీ బాధపడుతూ ప్రయోజనం లేదు. కానీ హాస్పిటల్లో ఉన్న తన భార్యకి పోనీరా నేను మాట్లాడుతాను. మాట్లాడి ప్రార్థన చేశా. ఈ చిత్రం ఏంటో చెప్పమంటారా? ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే నేను ప్రార్థన చేసిన ఒక 10 నిమిషాల్లో ప్రభు హస్తం ఒక అలా తాకిందేమో నాకు తెలియదు. కానీ 10 నిమిషాల్లో గొప్పగా ఆ పెరల్సిస్, ఆ పచ్చివాతం నుంచి విడుదలయ్యి లేచి తన కాళ్ళ మీద తను లేచి నిలబడింది. హల్లెలూయా. వాడు అంటాడు, ఈరోజు మొదలుకొని మేం కాడా యేసు ప్రభు నమ్ముకుంటున్నాం, మీకు అంతే. కులం వద్దు, ఈ మతం వద్దు, ఏది మనకొద్దు. మనకు ఆదరించలేంది, మనం ఆపదలో ఉంటే మనల్ని కాపాడలేంది ఈ మనకు అవసరమా అని చెప్పి వాడు ఒక బలంగా నమ్మాడండి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం అనుకుంటుంటాం నిజమే, కొన్ని సందర్భాల్లో ఆదరణ అనేది లేకపోకుండా. తర్వాత అమ్మాయి నాతో మాట్లాడింది, నాన్నయ్య నాకు చెయ్య పట్టేసినట్టుందని అసలు పని చేయాలి, కానీ చెయ్యి మంచిగా పని చేస్తుంది అన్నని చెప్పి నాకు వీడియో కాల్ చేసింది. బాగున్నావురా అన్న బాగున్నాను అన్న అని చెప్పి చాలా సంతోషంగా నాతో మాట్లాడినప్పుడు నా మనసు కనిపించింది, నిజంగా నా దేవుడు అక్కడికి వెళ్ళాడేమో. దేవుడికి స్తోత్రం. నిజంగా ప్రభు అక్కడికి వెళ్ళి ఆమె తాకాడేమో. నా ద్వారా కుటుంబానికి రక్షణ వస్తుందంటే అంతకంటే కావాల్సింది ఇంకా ఒకటి ఉందా అని చెప్పి తర్వాత ఆ అమ్మాయి అంటుంది, అన్నయ్య మా అత్తమ్మ కాడ మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమె అసలు నమ్మదు. ప్రార్థన అంటే ముందు వాడు అసలు ముందు నోరు మూసి ఫోన్ పెట్టేయండిరా, ఇవన్నీ ఉట్టియేనండి. అలాంటి మనిషి
ఈ మంచిగా అయిపోయిన తర్వాత ఫస్ట్గా మొట్టమొదటిసారి భయపడిందంట. ఎప్పుడు కాడ అసలు ఆ భయం అంటే తెలియదు. ఊర్లో తగువాడాలంటే ఈమె తర్వాతే కొట్లాట్లు ఏదైనా ముందు ఉండిద్దనమాట. ఏ ఇష్యూలైనా ఓ మాటలు చెప్పాలంటే మగోళ్ళని చూస్తే భయపడతారు. అలాంటి మనిషి భయపడి కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే ఆ కూతురులాగా ఆ కోడలు అందంట, అత్తమ్మ ఆ రాజన్న ప్రార్థన చేశాడు పొలంలో. తర్వాత నాకు ఎందుకో ఈ చెయ్యి ఎవరో వచ్చి తాకినట్టు అనిపించింది. ఈ చెయ్యి నొప్పి లేదు, కాళ్ళు నొప్పి లేదు, మంచిగా నేను నడుస్తున్నాను, హాస్పిటల్ ఇవ్వద్దు కానీ మనం ఇంటికి పోదాం అని అంటుందంట. హల్లెలూయా. ఎప్పుడు ఈ మాట అందో ఏమక్కడ గుండెల్లో భారం అంతా పోయి శరీరంలో ఏదైనా బరువంతా విడిచిపోయినట్టుగా ఏం కాడందంట, అమ్మ నా కాడకైతే బాగానే ఉన్నట్టుగా ఉంది కానీ వద్దులే పదండి ఎందుకు అర్ధాగల వేలు కట్టి ఎలాగిరిపడి ఉంటాము. ఈ హాస్పిటల్లో మందులు వాసన పడక ఇంటికి వెళ్ళి ఏదైనా ప్రశాంతంగా వండుకుని తిని సంతోషంగా ఉందాలమ్మ. వద్దు అమ్మ, నేను కాడ మాట్లాడుతా, సరే అండి ఫోన్ చేయరా మీ ఫ్రెండ్కి, అమ్మాయి మీరంటే బాగానే ఉంటాడు ఎదురు చేయవే మాట్లాడతానని. మరి ఫస్ట్ టైం దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆమె నాతో మాట్లాడటం ప్రారంభించింది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, 20 సంవత్సరాల తర్వాత నా స్నేహితుడు తల్లి నాతో మాట్లాడితే ఎంత సంతోషం ఉండదో ఒకసారి గమనించండి. మీరు ఎంత ఆనందంగా ఉండదో గమనించండి. అయ్యా యేసు ప్రభు మాకు తెలియదు కానీరా, యేసు ప్రభు సాక్షాత్తము నీ ద్వారా మాకు కాపాడాడు అంటుంది. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు నేను చూస్తున్నారు. ఆ రిజర్వేషన్ల ట్రైన్లో నా చుట్టుపక్కల పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిత్రంగా నన్ను చూస్తున్నారు. ఏది జూ పార్కులో కానీ సింహాన్ని చూసినట్టుగా, ఎలుగుబంటిని చూసినట్టుగా ఆశ్చర్యంగా చూస్తారు కదా, ఏందిరా ఇది ఇట్టుందని. అటు అందరు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను అనుకుంటున్నాను వీళ్ళు ఎట్టు చూస్తున్నారు, సర్లే వీళ్ళు చూసారు కానీ నీకు ఎట్టుందమ్మా తగ్గిందని అంటే, అయ్యా నువ్వు ఉండి ప్రార్థన చేస్తే ఇంకా మాకేం కావాలరా, మేము మంచిగానే ఉన్నాం కానీ ఇంటికి వెళ్ళిపోతున్నావురా, ఇంకో మీ అమ్మాయి మంచిగా అయిపోయింది, వాడి కాడ సంతోషంగా ఉండేవాడు, వాడు మాట్లాడుతున్నాడు నా కొడుకు, ఈ రోజు మొదలుకుని మనక్కడ చర్చి పోదామమ్మా. ఈ దరిద్రమైంది శుక్రవారం నీ చూడండి ఇంట్లో వాళ్ళు పాపం వాడు తింటాడు కానీ వీళ్ళు వండరు కదా. ఆడు భార్య వండదు, వీళ్ళ అమ్మాయితో మొత్తానికి ఇంటికి రానిది. పర్రపాటును కోడిగుడ్డు పగలు కొట్టిన తాంబులెట్ వేసుకునేది అనేది ఎతికి లాపని బయట చెత్తకుప్పలో పడాల్సింది. శుక్రవారం రా నిష్టగా ఉండాలి, శనివారం ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ. పర్రపాటు నువ్వు ఇంట్లోకి ఏ నాన్ వెజ్ నువ్వు తింటే బయట ఉండి లోపలికి రావద్దని వాడికి కండిషన్ పెడతా ఉంటారు. ఆడు అంటున్నాడంట, నాకు ఈ సబ్ జైల్లో ఎట్టుండిదో తెలియదు, దానికంటే ఎక్కువ అనిపించారు, ఈ రోజు నుంచి నేను రోజు నాన్ వెజ్ తింటాను అంటున్నాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడి బిడ్డలారా, మన జీవితం ఆనందంగా, మన జీవితం సంతోషంగా ఉందనంటే అది మన పితరులు చేసిన పుణ్యము. ఇంకోటి మనము నమ్ముకున్న దేవుడు గొప్ప రక్షణ బట్టి ఈరోజు సంతోషంగా వాడి జీవితంలో ఏ రోజు శుక్రవారం కానీ శనివారం కానీ ఇంకా కొన్ని వారాలని చెప్పను కానీ పాపం ఆ వారం వచ్చిందంటే వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా తింటారు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ భార్య కానీ పొరపాటుని చేరి వాళ్ళ ఇంటికాడ వీడి పేడమే కొట్టుకుంటూ ఉండేది. మా బాటు వాళ్ళని పిలుస్తామా, మళ్ళీ ఇంటికి రానివ్వండి, నువ్వు తిన్నవేమన్నా అసలు వద్దకు ఇంటికి రావద్దు, తానం చేసినా రావద్దు అంటారు. ఇలాంటి బాధలు పడ్డా నేను. నాకు అవసరం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎకరాల పొలాలు అమ్మి లక్షలు ఖర్చు పెడుతున్నాను కానీ యేసయ్య దగ్గర అన్నీ మంచిగా ఫ్రీగానే దొరుకుతాయి అంట కదా అని నన్ను అడుగుతున్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ ఊర్లో సాక్ష్యం ఏంటంటే ఫస్ట్గా మా నాన్నగారు 38 సంవత్సరాల కింద, అంటే 40 సంవత్సరాలు ఆ టైంలో, 40 సంవత్సరాల ముందు అప్పట్లోనే 3 లక్షలు ఖర్చు పెట్టాడు. 40 సంవత్సరాల కింద 3 లక్షలు అంటే ఈరోజు 30 కోట్లతో సమానమయ్యి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అప్పుడు ఎకరం భూమి వచ్చి 10 ఉండేది. మంచి పొలం అయితే, అది కాడ ఏమంటారు కాలువ దగ్గర పొలం అయితే, మంచి పెద్ద కాలువ దగ్గర పొలం అయితే ఎకరం 10 ఉండేది అప్పట్లో. మరి అలాంటి టైంలో
3,00,000 ఖర్చు పెట్టాడంటే ఈయన ఎంత అమ్మాడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంత పొలం అమ్మి అంత 3,00,000 ఖర్చు పెట్టినా కానీ మమ్మకున్న అనారోగ్యం తగ్గల. మరి ఎన్నో దేవుళ్ళకి మొక్కేది పాపం మా అమ్మకాడ, ఎన్నో చేసేది, పర్రపాటున ఎక్కడింత న్యాయం జరగల. ఇక మా నాన్న లాస్ట్కి డాక్టర్లు బతకదని ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా పెద్దకి దగ్గర తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి వచ్చాడు. వదిలిపెట్టి వస్తే మేమా చిన్న చిన్న పిల్లలమి. అప్పుడు నేను చూపిల్ని కానీ తర్వాత మీ ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూపిస్తా. మేమందరం చిన్న పిల్లలమే. మా 4వ తమ్ముడు, మా 5వ తమ్ముడు చిన్నోళ్ళు అనమాట వాళ్ళిద్దరు. ఇంకో మన జైనాక్ లాగానేమో ఇంకా చిన్నోడు 4వ తమ్ముడు, ఆ పాపకు లాగా అప్పుడు సామేల కూతురు లాగానేమో, సామేల కూతురు మీద కొంచెం పెద్దగా 4వ తమ్ముడు ఉంటాడు. చిన్న తమ్ముడు వచ్చేసి ఇంక చిన్న పాపలాగా ఉంటాడు. చిన్నోళ్ళు నేను జోసఫ్లా ఉంటా. మా నాన్న అడిగా రాగానే, నాన్న మరి అమ్మ లేదు కనపడలేదు, ఏమైంది అమ్మ అని అంటే, మా నాన్న దగ్గర దాయల పాపం ఎందుకో నాకు తెలియలేదు కానీ మీ అమ్మ బతకదని డాక్టర్లు చెప్పారయ్యా. 3,00,000 ఖర్చు పెట్టారా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ముందు ఆమె నయం చేయలేకపోయింది. ఏమో లేదు దేవుడు అనేవాడు ఉంటే బతికిద్దేమతి తన పిల్లలు చూసుకుంటా అని చెప్పి మా నాన్న కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ నేను ఫస్ట్ టైం చూసిందనమాట. చాలా బాధపడ్డాడు. సరే నేను ఇంకేమన్నా మాట్లాడితే ఏమన్నా బాధపడతాడేమోనని చెప్పి నేనేం మాట్లాడలా. ఆపండి నేను పక్కన కూర్చొని ఏడుస్తుంటే, నేను బాధపడుతుంటే మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళు కాడ బాధపడుతున్నారు. చిన్నోళ్ళు కదా, అమ్మేదని అంటే వస్తున్నా అంటలేరా, రేపు ఎల్లుండి 2 రోజుల తర్వాత తీసుకొస్తారు అంటలే, డాడీ వెళ్ళి హాస్పిటల్లో ఉందంట, ఏయో ఇంకా మెడిసిన్ వాడుతున్నారంటని వాళ్ళకు నేను చెప్పా. తల్లి లేకపోతే ఆ బాధ ఎలా ఉండేదో మాకు తెలుసు. ఆ ఊరందరి కాడ మా అమ్మ చచ్చిపోయిందని అనుకున్నారు. ఎందుకంటే ఆమె చాలా అనారోగ్యం బాగోలా. ఆ టైంలో దేవుడు మందిరానికి వెళ్ళి ఆ ఊరు ఆ మండలంలో బతికింది మా అమ్మ ఒకటే. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత మా అమ్మ ప్రార్థనకి వెళ్తుంటే అనేకులు చిత్రంగా చూసేవాళ్ళు. మా అమ్మ వెనక పిల్లలు, చిన్న పిల్లలు, మా తమ్ముడు వాళ్ళు వెళ్తుంటే రే చి మన కులం ఏంటి, మన అవస్థ ఏంటి, ఆమె ఏందిరా ఆట పోయిద్ది అని చెప్పి అప్పుడే కాదు ఇప్పుడు కాడ కొన్ని ఊర్లో ఉండేలే ఏమని కొద్ది కుల సంఘం అని, ఏమంటారు కుల బహిష్కరణ అని, లేకపోతే ఏదో మనం ఇలా ఉండాలని చెప్పి కొన్ని దరిద్రపు ఆచారాలు ఉండయి. మంచి ఆచారాలు కాదు అవి. సమాజానికి ఉపయోగపడే ఆశీర్వాదం కాదది. దరిద్రపు ఆలోచనలన్నీ కాడ ఉండి. ఇలాంటి తరుణంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, నా తల్లి బాగుపడిన తర్వాత మొట్టమొదటిగా ఆ ఊరికి ఒక పాస్టర్ గారు వచ్చాడు. హల్లెలూయా. పాస్టర్ గారు వస్తే మా నాన్న 6 ఎకరం స్థలం కొని, 1/2 ఎకరం స్థలం కొని మందిరం కడతాం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో 2 మందిరాలు ఉండి ఊర్లో 130% కాదు 190% వరకు క్రైస్తవులే. దేవుడికి స్తోత్రం. మా ఊర్లో ఎప్పుడు కాడ ఈ ఏమంటారు సంక్రాంతి పండగ దగ్గరికి వస్తుందని అంటే స్టార్టు అంత కళ్ళు గీసేవాళ్ళే, కళ్ళు తాగేవాళ్ళే ఉండేవాళ్ళు. అలాంటి ఊరు ఈరోజు ఉద్యోగాలతో, వ్యాపారాలతో, గొప్ప గొప్ప డ్యూటీలతో, మరి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి ఆర్మీలో చేస్తూ మరి మంచి ఒక స్థితిలో ఉంటారు. ఈ స్థితి కారణం ఏంటనంటే వీళ్ళు తాగి పాడైపోయి మనుషులు మాటలని వాళ్ళకున్నదంతా పోగొట్టుకున్నారు. కానీ యేసయ్య మాటని, దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా నడిస్తే వాళ్ళ తాగుడు నుంచి, వాళ్ళ ఇబ్బందుల నుంచి, వాళ్ళకున్న ఒక శ్రమల నుంచి, వాళ్ళకున్న ఒక బాధ నుంచి సంపూర్ణ విడుదల కలిగాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఆనందంతో ఉండారు. ఒకప్పుడు మా అమ్మను ఆశ్చర్యంగా చూసిన వాళ్ళందరూ మా అమ్మ గురించి మాట్లాడుకుంటారు. ప్రతి మే 1కి మేము ఒక్కొక్కసారి నేను వెళ్ళలేను, నాకు మీటింగ్లు గబాలు సడన్గా ఏదైనా మాట ఇస్తే నేను సోస్తాలివైన వారికి ఖాళీ ఉంటే పోయేస్తా. అప్పుడు అంటారు, అరే ఆ తల్లి కన్నా పిల్లల్లో ఈడొకడు మంచి దైవజనుడు అయ్యాడు, మన ఊరికే కాదు మనకే కాదు మన జిల్లాకి మంచి పేరు తెచ్చిపెట్టాడు అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కలెక్టర్లు కానీ, మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ అనేకులకి ఒక దైవజనుడిగా నేను తెలుసు. ఏ ప్రాంతములో అయితే ఆ లోకానికి సంబంధంగా ఉన్నానో, ఏ ప్రాంతంలో అయితే ఇష్టారాజ్యంగా ఉన్నానో అదే ప్రాంతంలో ఈయన పాస్టర్ గారు అని చెప్పి ఒక బలమైన గుర్తింపు మరి దేవుడి సన్నిధిలో నేను పొందుకుంటూ జరిగింది. ఈరోజు మా ఊరు పోతే ఇంకో భోజనం ప్లేట్ ఎట్టుండేది నా చేతిలో, ఎడ చేతిలో ప్లేట్ పెట్టుకుంటా, కుడి చేతితో ముద్ద లోపలికి వెళ్ళదు, ఎవరెవరు మాట్లాడతారేమంటారు. మా నాన్న వచ్చి అంటాడు, అమ్మాయి ఎవరు వాడికి అన్నం పెట్టింది తీండి, ఇంతమందిలో వాడు ఎడతింటాడు, వాడితో మాట్లాడుతాడా. మళ్ళీ పైపేసి అక్కడ నాన్ వెజ్ స్పెషల్స్, నాటుకోడి నాకు ప్రాణం, మంచిగా నాటుకోడి, మంచి మినపప్పుతో గారెలు ఈ కొద్దిగా ఇష్టంగా తింటా. ఇవన్నీ చేసి స్పెషల్గా పట్టుకోతారు ఆ టైంలోనే. నేను అంటాను, ఇప్పుడు నేను తినే టైం అయితే ఎప్పుడన్నా తింటా, కానీ వీళ్ళతో నేను మాట్లాడలేను కదరా, తెచ్చి పక్కన పెట్టండి తర్వాత తింటా చెబుతా. ఆ ఊరికి పోతే ముసలాళ్ళ కానించి ఏమంటారు, ఎవరి వయసులో పెళ్ళి కానీ ప్రతి ఒక్కరూ నా దగ్గరికి వచ్చి అన్న బాగున్నావా, అన్న బాగున్నావా అని వాళ్ళు అనే మాట ఏంటంటే ఒక మంచి మాట, అన్న నువ్వు ప్రార్థన చెయ్యి, మన ఊరు బాగుపడుద్ది, మనం బాగుపడ్డాం. మన ఊరిలో ఉండే వాళ్ళందరి కాడ చక్కగా యేసయ్య నమ్ముకుని అందరు తాగుడు మానేశారు అన్న, అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఆ ఊరిలో ఘోరంగా తాగి భార్యల రోడ్ల మీద కొట్టిన ఊరు అది. భార్యల రోడ్ల మీద కొడితే పెద్దలుగా ఒక మామలు కానీ బావలు కానీ మరి పెద్దలుగా అధికారంగా ఉండేవాళ్ళు ఎవడొకడరే భార్యని ఏంటో రోడ్డు మీద అట్ట కొడుతున్నావు, నువ్వు తాగేవు, ఇంత పని తప్పుడు పని ఇంటికి చేస్తానని ఒక్కడ మాట్లాడాల. అలాంటి ఊరు ఈరోజు బాగుపడి మంచిగా నడుస్తుంటే మొన్న ఊరికి ఒక ఆఫీసర్ వచ్చాడంట, ఒక మన హిందూ ఆఫీసర్ ఒక ఆయన ఆ ఊరికి వచ్చి ఆ ఊరిలో కొంతమందిని అడిగాడంట, ఏమండి ఊరు మొత్తము కాడ మరి హిందూ దేవతలు కానీ గుళ్ళు కానీ బొచ్చుడు ఉండయి, చర్చిలు రెండు చర్చిలు ఉండయి, ఎక్కువ శాతం ఇక్కడ ముందు దాగి వాళ్ళు కనపడతలేదు అని అన్నాడంట. అప్పుడు అక్కడుండో ప్రజలు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే ఆఫీసర్కి, అయ్యా ఒకప్పుడు ఘోరమైన ఊరయ్యా ఇది, ఎంత తాగుబోతులంటే ఎంత ఘోరంగా కొట్టేవాళ్ళు అంటే ఆడాళ్ళని, అలాంటి ఊరు మా ఊర్లోకే ఒక తల్లి, ఆ తల్లి దేవుడిని నమ్ముకుంది, ఆ తల్లి ద్వారా మేమందరం మార్చబడ్డాం. దేవుడికి స్తోత్రం. ఆ తల్లి ఒక్కటే దేవుడిని నమ్ముకుంది, ఆ తల్లి ద్వారా మా కుటుంబాలంతా మార్చబడి ఈరోజు మంచిగా ఉంటున్నాం లయ్యా. ఆ రోజు మంచిగా ఇట్ట అన్నం తినేదానికి లేదు, వాడు తాగిరాను మమ్మల్ని ఆ ఇష్టం వచ్చినట్టు కొట్ట, అదేమనంటే నువ్వు కూర సరిగోడలేదని ఇది సరి చేయలేదని చేసేవాళ్ళు అయ్యా. ఈరోజు ఇంత ప్రశాంతత ఏడుందయ్యా. యేసు ప్రభు గొప్ప దేవుడయ్యా, ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి ఆ కలవరి శిలువలో మన కోసం బలి అయిపోయాడయ్యా. ఏ మనుషుడయ్యా అటు చేసేది, ఏ స్నేహితుడు, ఎవరయ్యా చేసేదనంటే ఆఫీసర్ కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఆ ఊరిలో చర్చి ఎక్కడుందని అడిగి ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారితో మాట్లాడి, పాస్టర్ గారు మేము కాడ హిందువులుగా పూజలు చేసాము, ఎన్నో సాంప్రదాయాలు మాకు ఉండేవి, కానీ ఈ ఊరును చూసిన వరకు నాలో ఒక మార్పు కలిగింది, నేను చనిపోయే లోపు నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానా లేదని చెప్పి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆఫీసర్ కాడ తాగివాడేనంట. చూడండి, ఒక తాగుబోతుని మార్చాలన్నా, ఒక లోకంలో కీడు చేసే వ్యక్తిని మార్చాలన్నా, ఒక దొంగను మార్చాలన్నా, ఒక ఉగ్రవాదిని మార్చాలన్నా, ఒక తీవ్రవాది మనిషిగా మార్చబడాలన్నా అది యేసు క్రీస్తు ప్రభు వల్ల మాత్రమే సాధ్యమైంది. దేవుడికి స్తోత్రం. మనుషుల వల్ల కాదు, మనుషుల మాటల వల్ల కాదు, కానీ ఆయన త్యాగం గొప్పది, ఆయన చేసిన పని గొప్పది, ఆయన పరిశుద్ధుడిగా పిలువబడుతున్నాడు. అంత మాత్రమే కాక మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళ చరిత్రలో ఎవరూ లేరండి. ఎవరైనా ఉండారా? ఎవరు పెట్టరు. వాడు ఈరోజు మా స్నేహితుడు ఫోన్ చేసి అదే మాట అన్నాడు, రే కులం అని కొట్టుకున్నాను, కానీ ఏ కులం నా తల్లిని కాపాడింది, అనారోగ్యం నుంచి ఏ కులం నా భార్యని కాపాడుతుందిరా, నువ్వు ప్రార్థన చేసేవో లేదో. నేను ఎంతోమంది ఒక్కొక్కసారి ఆ పువ్వుల్లో ఆ టీవీలో చూసి వాటిని తీసి పక్కన పడేసేవాడిని, కానీ
ఈ రోజు మొదలుకు నాకు అనిపించే మాట ఏంటంటే, మంచిని కోల్పోయి దరిద్రము, లోక సంబంధమైన ఈ ఎందుకు పనికిరాని దాన్ని అంతా నెత్తిమే పెట్టి మోసినట్టు ఉంది ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. ఇక మీదైనా నా కళ్ళు తెరుచుకుని ఈ మూఢ ఆచారాల, మూఢ నమ్మకాలు మానుకుని నేను ఒక పరిశుద్ధుడిగా బతకాలని నేను నిశ్చయించుకోను. దేవుడి స్తోత్రం. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో మనం నీతిమంతులుగా, యథార్థమంతులుగా ఉండాలనంటే దేవుడు ఉచితమైన కృప. నిజానికి ఎంతోమంది మరి బిడ్డలు వచ్చినప్పుడు, వాళ్ళు బాగోని స్థితిలో వచ్చినప్పుడు, వాళ్ళు బాగుపడిన తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు ఏంటంటే, పాస్టర్ గారు మమ్మల్ని ఒక తల్లిలాగా చూసింది. అంత మాత్రమే కాక పాస్టర్ గారి కాడ మమ్మల్ని చాలా బాగా చక్కగా చూసి మాకు ప్రార్థన చేసి, ఏది కొద్దిగా ఇబ్బంది అయ్యా అని ఒక మాట ఫోన్ చేసిన అట్ట నడుచుకుంటూ వచ్చిన దినాలు లేక మాలేదని కొంతమంది బిడ్డలు చెబుతూ ఉంటారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు మనం మంచిగా ఉన్నామని కాదు, కానీ ఆపత్తులో ఉన్న బిడ్డను ఆదరించినప్పుడు, శ్రమలో ఉన్నవాడికి సహాయం చేయనప్పుడు, బాధలో ఉన్న బిడ్డకి మనం ఏమాత్రం ఉపయోగపడినప్పుడు మనము ఉండి కాడ అది చాలా వ్యర్థమైన జీవితం అని గమనించాలి. ఎప్పుడైతే దేవుడు నమ్ముకుని, ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో యథార్థత కలిగి, ఎప్పుడైతే మనం మంచిగా ఉంటామో అప్పుడు ఏమైందనంటే దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదము మనకు కలగజేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కాడ నీతిమంతులుగా, యథార్థమంతులుగా మనం తీర్చబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వైపు మనం చూసి, ఆయనలో కలగని మంచి అంటే ఏమీ లేదు. ఒక మనిషి మారాలన్నా, మన బ్రతుకు మారాలన్నా, మన జీవితం మంచిగా ఉండాలన్నా ప్రతి ఒక్కటి కాడ అది ఆయన వల్ల సాధ్యమైంది, కానీ మనుషుల వల్ల మాత్రం కాల, మనుషుల మాటల వల్ల మాత్రం కాల. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, ఫస్ట్గా ఆయనతో మాట్లాడాడు. చాలా చక్కటి మాటలు మాట్లాడాడు దేవుడు. ప్రతి విషయంలో మనకు జయాన్ని కలగజేస్తున్నాడు. ప్రతి విషయంలో మనకు ఒక దీవెన కలగజేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకు కలగజేస్తూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ విషయంలో కాడ నెమ్మదిని, సమాధానం మనం కోల్పోవద్దు. ఇంకోటి ఏంటంటే, ఆయనతో అనుబంధము, స్నేహితులతో అనుబంధం లేకపోయినా పర్ల, కానీ యేసయ్యతో అనుబంధం మనకు ఉందనుకో, ఏదో ఒక రోజు మనం గొప్పగా దీవించబడతాం. ఏదో ఒక రోజు ఒక మంచి స్థితిలో నిలబడగలుగుతాం. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పి నా జీవితంలో కాడ, నా బ్రతుకును కాడ మార్చినవాడు ఆయన. నేను కాడ ఎలక్షన్ వచ్చిందనంటే, ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు మా ఊరికి రావాలంటే భయపడ్డాడు. అలాంటి భయంకరమైన మంచి ఊరిలో పుట్టి పెరిగిన వాడిని నేను. గమనించండి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఊరికి వచ్చేదానికి భయపడ్డాడు. రాష్ట్రాన్ని ఏలే, ఉమ్మడి రాష్ట్రాన్ని, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా తెలంగాణ, ఏపీ, ఆ రాష్ట్రాన్ని ఏలే ఒక ముఖ్యమంత్రే వచ్చేదానికి భయపడ్డాడు. ఎందుకంటే ఎంతోమంది పోలీసులు చంపిన చరిత్ర ఆ ఊరికి, ఎంతోమందిని బాంబులేసి ఆర్మీ వాళ్ళు చంపిన చరిత్ర ఆ ఊరికి. ఆ ఊరంటే భయంకరమైన, తీవ్రవాదుల కంటే ఘోరమైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగి నా జీవితాన్ని మార్చి, ఈరోజు ఒక్కొక్కసారి నాకు అనిపించింది నేనేనా అన్నట్టుగా నేను ఒక్కోసారి ఆలోచిస్తా. ఎందుకనంటే ఎంత ఘోరమైన ప్రాంతం కదా, ఊరు కదా. అలాంటి భయంకరమైన ఊరిలో దేవుడు నన్ను రక్షించి, నా ద్వారా అనేకుల్ని, మందు తాగేవాళ్ళని, ఖైదీలు తినేవాళ్ళని, వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆ మొత్తు తీసుకునే ప్రతి ఒక్కరు కాడ మారి, భార్యలతో, బిడ్డలతో, కుటుంబంతో, తల్లిదండ్రులతో వాళ్ళు ఉంటుంటే, ఒక మంచి జీవితాన్ని వాళ్ళు జీవిస్తుంటే, అంతకంటే నాకు ఇంకొక ఆస్తి కావాలా అని నేను అడుగుతా. ఇంతకంటే ఇంకేమన్నా ఆస్తి కావాలా అని నేను అడుగుతా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడు కాడ మన జీవితంలో ఒకే ఒకటి మనం గమనించాలి. దేవుడు మనకిచ్చే ప్రతిదీ కాడ మనం పొందుకోలేక పోగొట్టుకుని ఏదేదో ఎటు ఎదుగుతాం, కానీ ఆయన వైపు చూసి ఎప్పుడైనా ఆయన అర్థం చేసుకుంటే ఆ క్షణాన మన హృదయంలోకి వస్తాడు ఆయన.
దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం కొరకు దైవజనరాలు పాస్టర్ గారు ప్రార్థన చేసిద్ది. మనం అందరం ఏకీభవిద్దాము. హల్లెలూయా. స్తోత్రం 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 మహోన్నతుడా సర్వోన్నతుడా అని స్తోత్రం 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 సజీవుల దేవుడా యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. ఇదిగోని ప్రభా గడిచిన నెల ఏడో తారీఖు మొదలుకొని ప్రభా మళ్ళీ ఈ 7వ తారీఖు వరకు ప్రభా నీ స్తోత్రం నీ హస్తకృప చేత కంచి వేసి కాపాడి సజ్జుడికలో చేర్చి దేవా నేను స్తుతించే కృపని ప్రభా ఈ ధన్యతలు తండ్రి మీరు మాకు ఇచ్చిన స్తోత్రం. ఈ దినాన్ని చూడక ఎందరో కాలగర్భంలో గతించిపోయారు, మరణించి